ఇప్పుడు రెండురా చెప్తానా ఒక్కొక్కడికి. ఇప్పుడు రండి. మొన్న హరిహర వీరమల్లుతో ఫ్లాప్ అయ్యింది. మీ ఊడు ఇంకా ఫామ్ లో లేడు, ఇంకా రాడన్నారు కదా. ఓజీతో హిట్ కొట్టాం. మగాడిలా చెప్తున్నా, మేసం తిప్పి చెప్తున్నా, ఓజీతో హిట్ కొట్టాం. ఇట్స్ ఎ డీసెంట్ హిట్, ఓకేనా. అందరిలా బిల్డప్ కొట్టాల్సిన అవసరం లేదు. సినిమా చూసిన తర్వాత ఇవన్నీ వద్దు, ఫస్ట్ రివ్యూలోకి వెళ్దాం. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. సినిమాలో నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా. బట్ డీసెంట్ హిట్ కొట్టాం. బొమ్మ బద్దలైపోయింది, ఓకేనా. ఓకే, సినిమాలో పాజిటివ్ పాయింట్స్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఓజిస్ ద గంభీర, ఆయన కత్తి పట్టుకొని వచ్చిన ప్రతిసారి సినిమా అయితే ఒక మాస్ ఎలివేషన్, ఓకేనా. సినిమాలో సూపర్ గా ఉంది, పైసా వసూల్ అనిపిస్తుంది మీకు, ఓకేనా. ప్రియాంక మోహన్ గారు హీరోయిన్. లిమిటెడ్ యాక్షన్ సూపర్ గా ఉంటుంది. స్క్రీన్ స్పేస్ తక్కువైనా గానీ ఆమె యాక్షన్ అయితే సూపర్ గా ఉంటుంది. ఇంకా సత్యదేశ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ చేసిన యాక్టింగ్ కి సినిమా ఒక హైప్ వచ్చేసింది, ఓకేనా. ఒక్క హీరోనే నేను ఇక్కడ పోవట్లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా బాగా చేశారు, ఓకేనా. సినిమాకి హైప్ రావడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యారు. ద పైసా వసూల్ మూవీ అనిపించింది. నెగిటివ్ పాయింట్స్ వచ్చేకి నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొంచెం మనకి నార్మల్ స్టోరీ లాగే అనిపిస్తుంది, కానీ హైప్ ఉన్న స్టోరీ లాగా అనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతిసారి వచ్చే హైప్ ఉంటుంది చూసారా, గూస్ బంప్స్ ఎలివేషన్స్ ఉంటాయి, ఓకేనా. గూస్ బంప్స్ లిటరలీ చెప్తున్నా, మీరు సినిమా పైరసీ లాంటివి అయితే చూడొద్దు, హాల్లోకి వెళ్ళే చూడండి, మాస్ ఎలివేషన్ ఎంజాయ్ చేయండి, ఓకేనా. కొంచెం డ్రామాలో డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది సెకండ్ హాఫ్, కానీ ఫస్ట్ హాఫ్ మటుకి మనల్ని కూడా రాపేది అన్నట్టే ఉంటుంది, ఓకేనా. చాలా సీన్స్ లో స్టైల్స్ ఎక్కువ, కంటెంట్ తక్కువ లాగా అనిపిస్తుంది నెగిటివ్ పాయింట్స్ లో. నెగిటివ్ పాయింట్ వచ్చి కానీ స్టైల్స్ ఉంటేనే సూపర్ గా ఉంది. ఇవన్నీ సూదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సూపర్. హరిహర హీరో మళ్ళీ కొంచెం డౌన్ అయ్యింది, నేను ఒప్పుకుంటా. బట్ ఓజిస్ ద గంభీర డౌన్ కాదు, హైపే అయ్యింది. సినిమా అయితే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. సినిమా ఖచ్చితంగా చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. ఓజిస్ ద గంభీర, పవన్ కళ్యాణ్ ఆపేవాడు ఎవడరా అన్నట్టే ఉంటది, ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. ఇది ఒక క్విక్ రివ్యూ, ఓకేనా.